హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు థ్రెడ్తో ఫ్లవర్ కుట్టడం చెప్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫ్లవరు చూడండి, నేను ఇలా ఎప్పుడు డైరెక్ట్గానే బ్లౌజ్ మీదే డ్రా చేసుకుంటాను. ఇలా బ్లౌజ్ పైనే డ్రా చేసుకుంటాను అన్నమాట. దీన్ని బట్టి అందాజుగా కుట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఎప్పుడు పేపర్స్ అవి ఏవి యూజ్ చేయను ఫ్రెండ్స్. మ్యాక్సిమం ట్రేస్ పేపర్ వాడను. అది టిపికల్ డిజైన్ అయితేనే పేపర్స్ వాడి చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా తీసుకున్నది నిడిల్ తెలుసు కదా, నిడిలు 14 వాడాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ 14 నెంబర్ ఉంది కదా, ఇది వాడాలి. మామూలుగా మనము ప్లెయిన్గా ఫ్లాట్గా వేసుకోవాలి అంటే చూడండి, ఇలా డబల్ థ్రెడ్ తీసుకున్నాను. చూడండి, డబల్ థ్రెడ్. మీరు సింగిల్ థ్రెడ్తో అయినా చేసుకోవచ్చు, డబల్ రాకపోతే. డబల్ వస్తే డబల్ బెటర్ ఫ్రెండ్స్. చూడండి, ఇలా తీసుకొని ఇలా జస్ట్ మనం లాంగ్ అండ్ షార్ట్ టైప్లోనే ఇలా మొత్తం కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫ్లాట్ ఫ్లవర్ వేయాలనుకుంటే ఇలాగా కుట్టుకోవాలి. చూడండి, ఇందులోనే మీకు ఫ్లాట్గాను ఎత్తుగాను చూపిస్తాను. ఇలా మనం ఫ్లవర్ అంతా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. చూడండి, ఇలాగా మనం కుట్టుకోవాలి. ఇది థ్రెడ్ ఫ్లవరు. చూడండి, మీకు చెప్పాను కదా, ఇందులోనే ఎత్తుగా కుట్టడం చూపిస్తాను అని. చూడండి, చూడండి, ఇలాగా జర్దోసితో ఇలా ఎత్తుగా కుట్టుకొని ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే ఇలా మనం లీఫ్ను ఫాలో అవ్వాలి. చూడండి, ఇలా మనము జర్దోసి కుట్టుకుంటే కొంచెం ఎత్తుగా వస్తుంది. జర్దోసియే వేయాలని ఏం లేదు ఫ్రెండ్స్, మీరు థ్రెడ్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇది మామూలు ఒక 4-5 పోగులు తీసి అటు నుంచి ఇటు అలా లిఫ్ట్ చేసి దించుకోవచ్చు. ఇలా మనము ఏ సైజు కావాలంటే ఆ సైజుకు కుట్టుకోవచ్చు. చూడండి, ఇలాగా మీరు ఇది ఫ్లాట్గా ఉంటుంది, ఇది కొంచెం ఉబ్బెత్తుగా ఎత్తుగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్లవర్ ఎలా వచ్చింది తెలుస్తుంది.
చూడండి ఫ్లవరు ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముడేస్తున్నాను. ఫ్లవరు పూర్తయింది. చూడండి, మీకు అవుట్లైన్ ఇచ్చి ఫినిషింగ్ చూపిస్తాను. ఈ లోపల ఫ్రెండ్స్ చూడండి, ఇలా మనం కుందన్ కానీ లేకపోతే మిర్రర్ కానీ మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. కుందన, గ్లాస్ బీట అలా చూడండి. ఇలాగా మనము అవుట్లైను జెర్రీ థ్రెడ్తో కానీ లేదా షుగర్ బీడ్స్తో కానీ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మీకు జెర్రీ థ్రెడ్తో ఇచ్చి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఫ్లవరు కుట్టుకోవాలి. చూడండి, ఇలా అవుట్లైన్ మనము గ్లాస్ బీట్ అయినా మనకు నచ్చిన బీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవుట్లైన్కి థ్రెడ్ కావాలంటే థ్రెడ్ వేసుకోవచ్చు. అది మన డిజైన్ ఎంచుకున్న ప్రాసెస్లో అక్కడ ఉన్న ప్యాటర్న్ బట్టి ఉంటుంది. మీరు ఏ ప్యాటర్న్లో తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. చూడండి, ఇలా మనం ఫ్లవరు చూడండి మిడిల్లో మళ్ళీ ఇలాగా అవుట్లైన్ ఇచ్చుకోవాలి. ఇలా ఇప్పుడే గమ్ పెట్టాను, ఆరలేదు కదా, అందుకే కదులుతుంది. మీరు ముందే పెట్టి ఆరిన తర్వాత కుట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా థ్రెడ్ తిరుగుతుంది. ఇలా చూడండి, ఇలాగా మనం లీఫ్ థ్రెడ్తో కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్లవరు. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.